హాయ్ ఫ్రెండ్స్, నేను సిఎస్కే. సో ఈరోజు మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుందంటే కొంచెం ఇన్స్పైరింగ్గానే ఉంటుంది. సో వినండి, బోర్ అనుకోకుండా. సో సింపుల్గా చెప్పేస్తాను. సో ఒకరోజు నేను ఆ, అలా రోడ్ నుంచి వస్తుంటే ఒక హాస్పిటల్ ముందు ఒక ముగ్గురు అన్నదమ్ములు అంటే గొడవ పెట్టుకుంటారు, వాగ్వివాదానికి దిగారు. సో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే హాస్పిటల్ ముందు గొడవ ఎందుకైతుంది, అది కూడా అన్నదమ్ముల ముందు, ఏంటా అని ఆలోచించినప్పుడు చిన్నగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేశాను. సో యాక్చువల్లీ అక్కడ ఏమైందంటే వాళ్ళు అన్నదమ్ములు అనేది వాళ్ళ ఫాదర్కి సీరియస్ అయితే ఆ స్ట్రోక్ లాంటిది వస్తే తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. సో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ అడ్మిషన్ అంతా అయిపోయింది. వాళ్ళు సమ్ బిల్ ఇంత అవుతుంది అని చెప్పారు అన్నమాట. సో చెప్పిన తర్వాత వీళ్ళు డబ్బుల అడ్జస్ట్మెంట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. అందులో మాట మాట పెరిగారు. సో ఇలాంటి సందర్భం ఎందుకు వచ్చింది, అసలు వాళ్ళు ఏ సందర్భం నుంచి ఇక్కడికి వచ్చారు సో అనేది కావాలి. సో యాక్చువల్లీ వాళ్ళ సందర్భం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ అవుతుంది. ఎవరైతే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ఆ వ్యక్తికి సంబంధించి షష్టి పూర్తి ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో అదే ఫంక్షన్లో తనకు అనుకోకుండా సడన్లీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో వాళ్ళు తనని తీసుకొని సిటీలో ఉన్న ఒక మంచి హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. సో అక్కడ వాతావరణం సందడిగా ఉండే చాలామంది రిలేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు. మన తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే దావత్ అవుతుంది, మంచి దావత్ అవుతుంది, మందు విందు చాలా బాగా హడావిడిగా జరుగుతుంది. సో అదే సందర్భంలో ఇలా హడావిడి అయ్యేసరికి అదంతా వదిలేసి వాళ్ళు వచ్చేసారు. సో అంతకుముందు సీన్లోకి వెళ్తే వీళ్ళంతా అప్పటి వరకు కూడా ఈ ఎవరైతే తగువులాడుకుంటున్నారో వీళ్ళు అప్పటి వరకు వీళ్ళని చూసిన వాళ్ళు వాళ్ళ బంధువుల్లో వాళ్ళే పరేషాన్ అవుతున్నారు అన్నమాట. ఏంటిదంటే అంతకుముందు సీన్లోకి వెళ్తే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒక్క దగ్గరుండి మంచిగా ఈ ఫంక్షన్ అంతా గ్రాండ్గా చేయాలని, వాళ్ళ ఫాదర్గా చేయాలని మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మంచిగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఫంక్షన్ మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఒకరికొకరు వడ్డించుకోవడము, తినడము, వాళ్ళ బట్టలు నగలు చూపెట్టుకోవడము చాలా హ్యాపీగా జరిగిపోతుంది. సో అనుకోకుండా ఈ సందర్భం ఎదురైంది. సో ఇక్కడ వచ్చేసరికి మనీ మ్యాటర్ వచ్చేసింది. సో మనీ మ్యాటర్లో వాళ్ళకి డిస్కషన్ అనేది జరగడం జరిగింది. సో ఇదంతా సందర్భం ఎందుకు వచ్చిందంటే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల ఇదంతా డిస్కషన్ అనేది జరుగుతూ వచ్చింది. సో ఎవరు అక్కడ జాగ్రత్త అక్కడ అతను తీసుకోలేదు. అలాంటి సందర్భం ఎదురైనా కూడా రేపు వీళ్ళు కూడా ఇప్పుడు కూడా వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. సో వీళ్ళకి లేదు, తను తీసుకోలేదు. ఇలాంటి సందర్భం మళ్ళీ ఇంకొకటి ఎదురైనా కూడా వీళ్ళకి అవగాహన రాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి, సమాజంలో చాలా జరుగుతున్నాయి. సో ఇది అవగాహన ఎప్పుడు రావాలి, మనకు మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ ఫంక్షన్కి ఈ హాస్పిటల్లో ఉన్న అతను ఎంత ఖర్చు పెట్టాడంటే దగ్గర 4.5 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఫంక్షన్ చేస్తున్నారంట వీళ్ళందరూ కలిసి. సో అక్కడ వచ్చిన ఫంక్షన్లో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ రేపు ఈ వ్యక్తి కోలుకున్న తర్వాత తనకైన పైసలు అంటే డబ్బులు వీళ్ళు తీసుకొచ్చిస్తారా? ఇవ్వరు. సో ఒక బ్రెడ్ ప్యాకెట్ 30 రూపాయల బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వస్తారు తప్ప ఒక 30,000 3 లక్షలు పట్టుకొచ్చి ఇస్తారా హాస్పిటల్ బిల్కి? ఇవ్వరు. సో ఈ దావత్ అని ఇక్కడ హడావిడి చేశారు. అదే 4 లక్షలు ఆయన ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితమే తీసుకొని ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఈ ఫంక్షన్ పెట్టిన ఖర్చు కూడా అయ్యేది కాదు ఆయన ప్రీమియం డబ్బులు. సో అలాంటి అవగాహన లేమితోటి చాలామంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నాయి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత. సో అలాంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకోకండి. సో ఎంత ఎర్లీ ఏజ్లో ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. తక్కువ ఏజ్లో తక్కువ ప్రీమియం పడుతుంది. సో అదే ప్రీమియం తోటి మీరు ఎంత కంటిన్యూ చేసినా కూడా మీకు మీ ప్రీమియం ప్రకారం మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఫ్యూచర్లో అయ్యే ఖర్చుల కన్నా మీకు చాలా తక్కువ ప్రైస్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది దొరుకుతుంది. అపోహలు వదిలేయండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు కావాలంటే నాకు మీ నెంబర్ మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా కాల్ చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అవగాహన కల్పించండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. AS2 ఇన్స్పైర్ టు ఇన్ష్యూర్.